దీపావళి పండుగ గురించి తెలుసుకోవాలనుకుంటా? అవును టీచర్. అయితే మీకు ఒక కథ చెప్తాను. ఏం కథ టీచర్? నరకాసుర వధ. నరకాసుర వధ. ఈ కథ నరకాసురుడికి సంబంధించిన కథ. విష్ణుమూర్తి అవతారములో ఒకటైన వరాహ అవతారానికి భూదేవికి జన్మించిన వాడే నరకాసురుడు. అతనిలో రాక్షస లక్షణాలు స్పష్టంగా కనిపించడంతో ఎప్పటికైనా అతని చావు విష్ణుమూర్తి చేతిలోనే ఉందని భయపడింది భూదేవి. అందుకని ఎలాంటి పరిస్థితుల్లోనూ తన బిడ్డను చంపవద్దని విష్ణువును కోరుకుంది. విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి, సరే, నీకో వరాన్ని ప్రసాదిస్తున్నా, నీవు తప్ప నరకాసురుడిని ఎవ్వరూ చంపలేరు అన్నాడు. ఆ మాట వినగానే భూదేవి సంతోషపడింది. చూస్తూ చూస్తూ తన బిడ్డను తానే చంపుకోనని నమ్మకంగా ఉంది. రోజులు గడిచే కొద్దీ నరకాసురుడికి తిరుగు లేకుండా పోయింది. ఆ ఇంద్రుడు కూడా నరకాసురుడిని ఓడించలేకపోయాడు. దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమను రక్షించమని ప్రాధేయపడ్డారు. నరకాసురుడికి చావు దగ్గర పడింది అని అభయమిచ్చాడు విష్ణుమూర్తి. త్వరలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా, భూదేవి సత్యభామగా అవతరించారు. మరోపక్క నరకాసురుడు తన దుర్మార్గాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా ఒకసారి శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు నరకాసురుడు. నరకాసురుడి చావు భూదేవి చేతిలోనే ఉందని శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకనే తనతో పాటు యుద్ధానికి వస్తానని సత్యభామ చెప్పినప్పుడు ఆయన అడ్డుపడలేదు. నరకాసురుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం మొదలైంది. ఒకరితో ఒకరు భీకరంగా తలపడ్డారు. కాసేపటికి నరకాసురుడు తన ఆయుధంతో శ్రీకృష్ణుడిని స్పృహ కోల్పోయేలాగా చేశాడు. అంతే, ఇక సత్యభామే నరకాసురుడితో యుద్ధం చేసింది. అతడిని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా తన బాణాలను అతని గుండెలోకి గుచ్చింది. ఆ బాణాల ధాటికి నరకాసురుడు నేల కొరిగాడు. నరకాసురుడు చనిపోయిన ఆ రోజును నరక చతుర్దశి పేరుతో పిలుస్తూ ఆ విజయానికి గుర్తుగా మరుసటి రోజు దీపాలను వెలిగించి పండుగ చేసుకుంటారు. దీపావళి అంటే దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేయడం. హానికరమైన క్రాకర్లను కాల్చడం వలన మానవాళికే కాకుండా పర్యావరణానికి, సమస్త జీవరాశులకు హానికరం. ఇప్పుడు అర్థమైందా పిల్లలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారని? ఇంటికెళ్ళి అమ్మ నాన్నలకు ఈ కథ చెప్తాను. దివాళీ పండుగ అంటే దీపాలు వెలిగించాలి, క్రాకర్స్ వెలిగించొద్దు. దీపావళి అంటే దీపాలు వెలిగించి ఈ పండుగను జరుపుకుందాం. పర్యావరణాన్ని, జీవరాశులని కాపాడుకుందాం. అందరికీ దీపావళి